గాలి, నీరు, వస్త్రాలు లేకపోతే కూడా బతికిచ్చు. అవి తర్వాత సెకండరీ థింగ్స్. ఫస్ట్ గాలి, నీరు, ఆహారం. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 డైలీ అవసరం. ఇవి లేకపోతే మనం ఏం చేయలేం, బ్రతకలేం. విచిత్రం ఏంటంటే మనం ఈరోజు ఈ 3 విషయాల్లో ఆహారం అనే దాని గురించి ఆలోచిద్దాం. మనకి ఆహారం చాలా అవసరం. బలమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, ఇటువంటి పదాలు వింటూ ఉంటారు. ఎప్పుడు తెలుస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని? అనారోగ్యం వచ్చినప్పుడు. అంతే కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? మంచి ఆహారం తీసుకోండి, ఇవి తినకూడదు, ఇవి తినొచ్చు అంట. ఎందుకు ఆహారం పట్ల శ్రద్ధ తీసుకుంటామంటే అది మనం బ్రతికిస్తుంది. మనం బ్రతకడానికి ఆహారం అవసరం. లేకపోతే ఈ జీవితాన్ని గడపలేం, ఈ భూమి మీద జీవించలేం. జీవించడానికి ఆహారం అవసరం. కానీ మనుషులు ఏం చేశారంటే ఈ ఆహారం విషయంలో ఆహారం వ్యాపారం అయ్యింది. తెలుసుగా మనందరికి. మీరు నెలకి సరుకులన్నీ కొనుక్కుంటే, నెలకు అవసరమైన సరుకులన్నీ కొనుక్కుంటే ఒక 5,000 అయిందనుకోండి. ఉప్పులు, పప్పులు, నూనెలు, ఒక 4-3 ఫ్యామిలీకి. ఇదే ఫ్యామిలీ ఒక్కరోజు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, ఎంత అవుతుంది? 5,000 బిల్లు అవుతుంది. నెల రోజులు తినేది ఒక్క రోజులో తినేసాం. ఇవన్నీ ఏంటంటే భోజనం గురించి చెప్తున్నారు, హోటల్ గురించి చెప్తున్నారంటే ఎందుకు ఉంటానంటే మీకు కాసేపు ఓపిక పెడితే అసలు విషయం అర్థం అవుతుంది. భూ సంబంధమైన విషయాలు చెప్పేటప్పుడు అర్థం చేసుకోలేకపోతే పరలోక విషయాలు కూడా అర్థం చేసుకోలేము. మీకు ఒక క్లిప్ చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇవి తింటే ఆరోగ్యం గొల్లే అంట. అంత చదవడానికి టైం ఉంటే చదువుకునే టైం లేదు. అక్కడ నోరూరించే రుచులుంటాయి, గుమగుమలాడే వంటకాలు ఉంటాయి. ఇతర రాష్ట్రాల వంటి వెరైటీ నాన్ వెజ్ పదార్థాలు స్వాగతం పలుకుతుంటాయి. వాటి మాటల రంగులు కలిపిన రసాయన వంటకాలు కూడా ఉంటాయి. వాటిని తింటే ఆరోగ్యాన్ని గొల్ల చేసే ఆసుపత్రి. ఇవి తింటే ఆరోగ్యం. నాన్ వెజ్ వంటల్లో రంగులు, రసాయనాల వినియోగం రెస్టారెంట్లతో పాటు బిర్యానీ పాయింట్లలోనూ రోగాల పాలవుతున్న భోజన ప్రియులు కానరాని అధికారులు. ఏం చెప్పి వస్తాయి చూడండి. ఏమంటాయంట? దాంట్లో వాడేవి ఐటమ్స్ ఇచ్చాడు. గ్యాస్ట్రిక్, అల్సర్, బీపీ, షుగర్, చర్మ, గుండె, లివర్ వ్యాధులు, గొంతు నొప్పి, గ్యాస్ వ్యాధులు. ఇవన్నీ డబ్బులిచ్చి కొనుక్కునే వాళ్ళు ఎవరు? మనం. గ్యాస్ నొప్పి డబ్బులిచ్చి కొనుక్కునేది ఎవరు? మనమే. అల్సర్లు, క్యాన్సర్లు, ఈ వాడే వస్తువుల్లో వేసే రసాయనాల్లో ఏముంటాయి? క్యాన్సర్ను కలిగించే కారకాలు ఉంటాయి. అంటే ఆహారం అవసరం, ఎందుకంటే మనం బ్రతికిస్తుంది కాబట్టి. ఆహారం కూడా ఎటువంటిది అవసరం? ఆరోగ్యాన్ని ఇచ్చేది అవసరం, రోగాన్ని తెచ్చేది అవసరం కాదు. మనం బ్రతకాలంటే ఆహారం అవసరం. ఆహారం మంచిదై ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుందో మనం సంపాదించుకొని తినాలి. దేవుడు ఒకనాడు ఇశ్రాయేలుకి ఒక ప్రశ్న వేసాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదువుదాం ప్రారంభం నుంచి. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీకనే ద్రాక్షారసమును పాలనుకున్నది. 2వ వచనం అందరూ చదవాలి. ఆహారము కాని దానికి మీరేలా రోకలిచ్చెదరు? ఆహారము కాని దానికోసం ఏమిస్తున్నాం? రోకలు ఇస్తున్నాం. రోకలు అంటే డబ్బులండి. ఆహారం కాని దానికోసం, అవునా కదా?
ఏమంటే ఇంటికి చక్కగా వండి వార్చి పెట్టి వేడి వేడిగా వడ్డిస్తే ఎవరూ తినరు. మిరుమిట్లు గొలిపోయి లైట్లు కనబడుతున్నాయి. ఫస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లైట్లు ఏంటి అన్నాం. అది అన్నాడు లైట్లు లైట్లు అండి అన్నాడు. దాంట్లో పురిగడ్డ ఏం పడ్డ కనబడదు, అదో ఐటమ్ అనుకుని తినేయడమే, అంతే కదా. దాంట్లో ఏ నిల్వ ఉన్నాయో ఎప్పుడు ఏ తెలియకుండా ఉండాలంటే లైటింగ్ సరిగ్గా ఏదో వాళ్ళు ఎందుకు పెట్టో తెలియదు, కానీ మొత్తానికి మనం జరగాల్సిన నష్టం జరుగుతుంది. నిజం చెప్పండి, మనం ఆహారం కాని దాని కోసం మనుషులు మిడిమిట్లు గొలిపోయే, లేకపోతే అందరూ పడుతున్నారు కదా స్టైల్. మనం నేర్చుకున్నాం కల్చర్, మన కల్చర్ కాదు అది. ఆ కల్చర్ నేర్చుకున్నాం. ఎక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చి భోజనం చేయండి అంటే బాగుంట్లా, రెస్టారెంట్కి వెళ్దాం. ఈ బాధ ఏంటంటే ఆ రోజు వంట ఉండక్కర్లేదని, అంతే కదా. అదొక ప్రెస్టేజ్ ఫీలింగ్ మారిపోయింది. రైట్. దేవుడు చెప్తున్నాడు ఆహారం కాని దాని కోసం రోకలిస్తున్నారు. ఈరోజు మనుషులు బ్రతకడం కోసం తింటున్నారు, తినడం కోసం బతుకుతున్నారు. నిజం చెప్పండి, ఈ రెస్టారెంట్లు గట్రా ఏమీ లేనప్పుడు మనుషులు బతకలేదా? బతికారు. అంటే ఈరోజు ఎందుకు వచ్చింది? అసలు దేవుడు ఆహార పదార్థాలు ఎందుకోసం ఏర్పాటు చేశాడంటే మొదటి కొరింది చూడండి. ఎందుకంటే మనకి ఆత్మీయ ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా అవసరం. దానికి సంబంధించిన మంచి మాట మొదటి కొరింది పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింది పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు ఎందుకంట? కడుపు ఎందుకోసం? భోజనం ఎక్కడ వేయడం కోసం? కడుపులో వేయడం కోసం. ఏమంటే మేము కడుపు కోసమే తింటున్నాం కదా అనొచ్చు కదా. నిజం చెప్పనా, మనం కడుపు కోసం తినాం, కంటి కోసం తింటాం. ఎక్కడ ఎర్రగా కాల్చి రోడ్డు పక్కన దుమ్ములు పెట్టేసి సరిపోద్ది. అది ఎర్రగా ఉన్న ఏసాయిలు అంటే ఏం లేదు. మనం కంటి కోసం తింటారు. కొంచెం ముక్కు, అబ్బా బిర్యానీ అండి, ముక్కు కోసం తింటారు. కొంతమంది నాలుక కోసం తింటారు. తినాల్సింది దేనికోసం? ఈ ముక్కు కోసం తిన్నాడు, నాలుగు కోసం తిన్నాడు, కంటి కోసం తిన్నాడు, ఇంటికి వెళ్ళి పట్టపానుకుంటా ఉంటాడు. ఎందుకు? నొప్పులు, గ్యాస్ నొప్పి. అది చెప్తారు ఈ కడుపు కోసం తినలేదురా నువ్వు, ఆ నాలుగు కోసం. నా కడుపు కోత, నాలుగుకి బాగా టేస్ట్ వచ్చింది. రెండో ప్లేటు, మూడో ప్లేటు. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆహారం అవసరం బ్రతకడానికి. ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం ఆరోగ్యకరమైనది ఉండాలి. ఆహారం మనల్ని బ్రతికించేదై ఉండాలి. ఆహారం కానీ దానికి రోకలిస్తున్నాం. మన కల్చర్ మార్చుకోవాలి. నిజం చెప్పన మనం లోకంలో పడి, మాయలో పడి, లోకాన్ని అనుసరిస్తూ అటువంటి టెక్నాలజీని, కల్చర్ని అలవాటు చేసుకుంటున్నాం. అది మనకు పనికిరానిది. రోగాలు తెచ్చుకుంటున్నాం. మనకి ప్రెస్టేజ్ ఫీల్ అవుతాం. అప్పుడు వాడు వెళ్ళిపోయాడు రెస్టారెంట్కి, అది తెచ్చేసుకున్నాడు. క్యాన్సర్ అంటే ఏం తెచ్చేసుకుంటారంటారా? తెచ్చుకోవాలి మాత్రం వద్దు, రోగాలు వద్దు, భోగాలు మాత్రం కావాలి మనకి. ఒక మాట చెప్తాను, మన క్రైస్తవులైన వాళ్ళు ఎలా ఉంటారంటే, పాస్టర్ గారికి ప్రతి నెల 500 ఇస్తానండి ప్రతి నెల అని అనుకునే ఎలా ఉంటారు చెప్పండి. నేనంటే మా పాస్టర్ గారికి ప్రతి నెల 500 ఇద్దాం అనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? కేబుల్ బిల్లుడు మాత్రం నెల తిరిగేసరికి వచ్చేస్తారు. వచ్చి అమ్మ బిల్లు అమ్మ అని అడగడు. అమ్మా మీ పేరు పెండింగ్ ఎంత ఉంది, లేకపోతే జేబులో చోట తీస్తాడు, కట్ చేస్తాడు. అత్తగారు కోడలు ఎలా కుట్టుకోవచ్చు, మొగుడు పిల్లలు ఎలా దెబ్బలాడుకోవచ్చు, ఇంత ట్రైనింగ్ ఇచ్చే పాఠశాలని తీసేస్తారు. మమ్మల్ని పాడు చేయడానికి మేము డబ్బులు ఇస్తాం. నెలకి 300 అయినా 500 అయినా ఎంతైనా సరే డబ్బు ఇచ్చి పాడైపోతుంది. బాగు చేసి ఆయన ఉంటాడు, బాగు చెప్తూ ఉంటాడు, చందా వేయడానికి 10 రూపాయలు. ఒక ఆవిడ చందా వేసింది, చిరిగిపోయిన 10 రూపాయల నోటు. ఏ నోటు?
సగం చిరిగిపోయింది, సగం వేసేసింది. ఆయన అయ్యగారు తీసి లెక్క చూసి, ప్రభువా ఒక తల్లి సగం మొక్క వేసింది, ఇంకో సగము కూడా ఎక్కువ వేసేలా దయ చూపించారు, 2 కలిపేసుకుని అతికించేసుకుంటానని. ఎంత దారుణం చూడండి. అది మనం ఎలా తయారవుతున్నాం? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు అనేవాళ్ళు లోకాన్ని అనుసరించాలని కానీ లోకంలో ఉన్నదాన్ని ట్రెండ్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు తప్ప అసలు వాస్తవం ఏంటి, ఒరిజినల్ ఏంటి? ఆహారం అవసరం, అది బ్రతికించేదై ఉండాలి, అది ఆరోగ్యాన్ని ఇచ్చేదై ఉండాలి, మనం తృప్తిపరిచేదై ఉండాలి, మనం బాగు చేసేదై ఉండాలి. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి చచ్చిపోడు, ఆత్మకి ఏం లేదు, చావు లేదు. నిరంతరం దేవుని దగ్గర బ్రతికించడానికి, నిరంతరం మనిషి ఆత్మను తృప్తిపరచడానికి, మనుషులకి ఆరోగ్యం ఇవ్వడానికి ఒక ఆహారం ఈ భూమి మీదకి వచ్చింది. ఈ ప్రపంచంలో ఏ మనిషి సమస్త మానవాళిని తృప్తిపరిచే ఆహారాన్ని నేనే అని చెప్పుకోలేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఈ ప్రపంచాన్ని ఆత్మీయ ఆకలిని తీర్చగలవాడిని నేనే అని ప్రకటించుకోలేదు. అలా ప్రకటించుకున్న ఒకే ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏం చెబుతున్నాడో చూద్దాం. నేనే జీవాహారము, నేనే జీవాహారం. ఇప్పుడు దాకా ఆహారం ఎందుకని చెప్పాడంటే, అసలైన ఆహారం యేసు ప్రభు దగ్గర తీసుకురావడానికి. ఆహారం ఏం చేయాలి? బ్రతికించాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు ఆహారము కాని దాని కోసం రోకలిస్తున్నారు. అంటే నిన్ను బ్రతికించేది కాదది, నిన్ను బ్రతికించనిది, నీ ఆకలి తీర్చనిది, నీ ఆరోగ్యానికి మంచిది కాని దానికోసం. ఎందుకు రా బాబు అంటే, మీరంతా మా ట్రెండ్ తింటే, మా పద్ధతి తింటే అది ఆరోగ్యానికి పనికిరాదు. ఆహారం అంటే మేము రెస్టారెంట్లకే వెళ్తాం, నిన్ను బ్రతికించదు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఈ భూమి మీద ఈ దేహాన్ని ధరించుకున్న ఏ మనిషి కూడా ఇటువంటి స్టేట్మెంట్ చెప్పలేకపోయాడు. చెప్పగలిగిన ఒకే ఒక్క దైవ మానవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. జీవాహారము నేను మాత్రమే జీవింపజేయగలను. నన్ను తిన్నవాడు ఆకలి కొనడు, నేను ఇచ్చే జలము తాగేవాడు దప్పికొనడు. మనిషి అంటే ఆత్మలైన మనం ఎల్లప్పుడూ దేవుని చెంత జీవించడానికి మనకు అవసరమైన ఆహారం యేసుక్రీస్తు వారు. ఆయన నిజమైన, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానం. ఇది నిజమైన ఆహారం, అబద్ధమైన ఆహారం కూడా ఉంటాయండి, ఉంటాయి. కొన్ని ఆహారాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. మనుషులు ఆలోచించుకోవాలి, నన్ను బ్రతికించే ఆహారం ఎక్కడ దొరుకుతుంది, నన్ను బ్రతికించే ఆహారం ఎక్కడ? ఈ మధ్యన ఆరోగ్య స్పృహ పెరిగిపోయే మనుషులకి గోధుమ గడ్డి తినాలి. ఎక్కడ దొరుకుతుంది గోధుమ గడ్డి? ఏం చేస్తాం? ఉడికిన ఉంటాం మనం, గోధుమ గడ్డి. తర్వాత ఇంకానే ఒట్టుగడ్డి అనలేదు, గేదెలు కూడా దొరకదు. మనకి ఇప్పుడు ఏం పెరిగిపోయింది? ఆరోగ్య స్పృహ వచ్చింది కదా. ఆరోగ్య స్పృహ వచ్చినప్పుడు మిల్లెట్స్ తినండి, తృణధాన్యాలు తినండి అన్నారు. ఏం చేశారు? అంతే, ఏం కావాలో తినేస్తాం. ఇంకా తౌడ్స్, ఇంకా చూడండి, ఇంకేం చెప్తున్నారు చెప్పండి. తృణధాన్యాలైనా ఫ్రూట్స్ ఏమండి, మా కొడమంచుల్లోనండి ఫ్రూట్స్ దొరకవండి అని అన్నారు అనుకోండి, మానేస్తారా? ఆచంటి వెళ్ళిపోతారు అవసరం అయితే పరిగెత్తుకొని. అక్కడ దొరకలేదు పాలకులు వెళ్ళిపోతారు అవసరం అయితే. బ్రతికించేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏది వాస్తవమో దానికోసం వెతుక్కుంటున్నాడు మనిషి. నిజంగా ఆలోచించండి. ఆత్మలమైన మనం ఎల్లప్పుడూ దేవుని చెంత బ్రతకాలి. నాకు చావు లేదని వింటున్నాను ఈ మాటలు. నేను ఎల్లప్పుడూ దేవుడి దగ్గర ఉండాలంటే నన్ను బ్రతికించే ఆహారం ఏంటి? నా బ్రతికించే ఆహారం ఏంటి? ఈ ప్రపంచం నన్ను మోసం చేస్తుందేమో, రెస్టారెంట్లో వైపు తరలిస్తుందేమో. అంటే ఆహారం కాని దానికోసం నేను రోకలిస్తున్నానేమో, నా కడుపు నింపిన దానికోసం, నన్ను బ్రతికించిన దానికోసం నేను ప్రయాసపడుతున్నాను. ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు ఆత్మలో చాలా విలువైనది, నరకం చాలా బాధాకరమైనది, సమయం చాలా తక్కువ ఉంది. ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ జీవిత కాలంలో
ఎల్లప్పుడూ దేవుని చెంత జీవించాలి అంటే ఏది అవసరం? ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు వెతుకుతున్న, తృప్తితో ఉన్న సమస్త మానవాళికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను నిజమైన ఆహారం. అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఆకలి గొనని జీవితాలు. ఈరోజు ఇంతమంది రోడ్ల వెంబడి నడుస్తున్నారు, ఎందుకు తెలుసా? ఆయనను ఆహారంగా స్వీకరించి తృప్తిగా నడుస్తున్నారు. ఇంతమంది క్రైస్తవులైన వాళ్ళు, మిగతా వాళ్ళు దేవుని నమ్మాలని ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా? ఆహారాన్ని స్వీకరించిన వాడి తృప్తి, ఆనందం అందరూ అనుభవించాలని ప్రేమతో కోరుకుంటున్నారు. ఏదో రెస్టారెంట్లో ఫుడ్ బాగుందంటే ఇంటికి వచ్చి ఊరంతా చెప్పేస్తాం, అక్కడికి వెళ్తారండి కానీ డబ్బులు ఇచ్చాడు. ఆ రుచి ఏం చేసింది నిన్ను? ఆ రుచి నిన్ను మాట్లాడించింది. యెహోవా దయాళుడని రుచి చూచి ఉన్నాయడల. రుచి చూసిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ రుచి అందరికీ పంచాలనుకుంటాడు. అందుకే ఇక్కడ స్థానికుల సేవకులైనా సరే, క్రైస్తవులైన వాళ్ళు అనేక చోట్ల పరిచయం జరుగుతున్నాయి. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచాన్ని తృప్తిపరచగలిగే, ఎల్లప్పుడూ జీవింపజేసే ఆహారం యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఏం చేశాడండి సర్వమానవాళి కోసం? ఆయన ఏం చేశాడు అంటే, పరలోకములో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనక ఏం చేశాడు? భూమి మీద ఎదిగి వచ్చేసాడు, లిప్తుడైపోయాడు, మానవ దేహాన్ని ధరించుకున్నాడు, సమస్త మానవాళి కోసం చనిపోయాడు. ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఇది అర్థం చేసుకోవడం నాకు చాలా వయసు రావాల్సి వచ్చింది. మీకు ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని బాధింపబడిన వానిగా మనం ఆయనను పెంచితిమి. చాలు. నిశ్చయంగా అతడు మన రోగములను, నిజం చెప్పండి, ఎవరి రోగాలు ఎవరు భరిస్తారో? నా కాళ్ళు నొప్పుతున్నాయి, ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు? మీ మోకాలు నొప్పి మీరే, మీ కడుపు నొప్పి మీరే. మనకు తెలుసు కదా, ఇంటికాడ నొప్పి వచ్చేసి పడుకుంటూ ఉంటాం. అమ్మ తిడతా ఉంటుంది ఏమని, అందుకే అడ్డమైన గట్టి చెరొద్దాం నన్ను. అమ్మే, ప్రేమే, తల్లే ఏం చేయలేదు? భరించలేదు. మన నొప్పిని ఇంకొకరు ఎవరు భరించలేరు. గుర్తుపెట్టుకో, మన నొప్పిని ఇంకొకరు ఎవరు భరించలేరు. మన రోగాన్ని ఇంకొకరు ఎవరు భరించలేరు. పరిచయం చేయగలరు, మందులు ఇవ్వగలరు. తలనొప్పి వచ్చేస్తుంది అన్నాం అనుకోండి, ఆ నొప్పి ఎవరు భరిస్తారు? మీరు ఈ మాట చదివినప్పుడు నిమిషాలు చదివేసాం మనం. నిశ్చయముగా ఆయన రోగములను భరించిన, నా నొప్పి నేనే భరిస్తున్నాను, నా తల్లిదండ్రులు ఎవరు భరించట్లేదు, నా బంధుమిత్రులు ఎవరు భరించట్లేదు. మరి మన నొప్పులు మనమే భరిస్తాం కదా, అది మనకు సంబంధించిందే కదా. ఈ ప్రపంచంలో ప్రపంచ మానవాళి నొప్పులను, రోగాలను, అస్వస్థతలను, బలహీనతలను భరించిన వాడు ఒకే ఒక్కడు. ఇది అర్థం అవడానికి ఓ రోజు అసలు యేసుప్రభు పరలోకం నుండి ఎలా దిగి వచ్చేసాడు, ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన వైభోగం ఏంటి, సృష్టికర్త దేహాన్ని ధరించుకొని పశువుల తొత్తులో పడుకోబెట్టబడ్డం ఏంటి, సర్వాధికారం కలిగిన వాడు శిలువ మీద హీనుడుగా పట్టబడడం ఏంటి, ఎందుకో పరలోకంలో ఉన్న ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకరోజు దేవుడు నాకు ఇచ్చిన కుమార్తె జ్వరంతో బాధపడుతుంది. నేను పక్కనే పడుకున్నాను. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. దాని తలకి నా తల నాంచి ఏమనుకుంటున్నాను తెలుసా? తండ్రి, ఆ జ్వరం నాకు వచ్చేయాలి, దానికి తగ్గిపోవాలి, నాకు వచ్చేయాలి. ప్రేమ ఉన్నవాడు మాత్రమే నీ రోగాన్ని తీసుకోవాలనుకుంటాడు.
ప్రపంచంలో మన పాపాన్ని, మన దరిద్రాన్ని, మన అస్తవ్యస్తమైన జీవితాన్ని, మన అపవిత్రతని, మన దౌర్భాగ్యకరమైన స్థితిని, మన శాపాలని ఎవరు తీసుకోవాలనుకోడు. కానీ ఆయన మాత్రమే ప్రేమించిన పరలోకం నుండి వచ్చిన వాడు మాత్రమే, నీ దగ్గర పాపం ఉందా, నేను తీసుకుంటా, నేను మోసుకెళ్ళిపోతాను, నేను నీకు నీ రోగాలు భరిస్తాను, నీ నొప్పిని నేను భరిస్తాను, నీ తీవ్రమైన బాధని నేను అనుభవిస్తాను. ఇలా అనగలిగిన వాడు ప్రపంచంలో ఎవరున్నా చెప్పండి. వెతకండి ఏది నిజమైన ఆహారము, ఎవరు నిజంగా మన రోగాలు ఎవరు భరించగలరు. తల్లిదండ్రులను అడగండి, ఎంతకాలం భరిస్తారు? భార్య బిడ్డలు ఎంతకాలం భరిస్తారు? వృద్ధాప్యంలో ప్రేమించిన తల్లైనా ఎన్ని కోట్ల ఆస్తికి ఇచ్చినా వృద్ధాప్యంలో కాళ్ళు చేతులు పని చేయనప్పుడు మంచం మీద పడి ఉంటే అంత మాట ఆ ముసలమ్మ త్యాగస్థం పెరిగిపోయిందని విసుక్కోము మనం. నిన్నెంతో కాలం ఇదే చేతులతో ఎత్తుకుని పెంచిన తల్లిని, తండ్రిని ఆ నొప్పులు భరిస్తాం మనం. మన పిల్లలే ప్రేమతో పెంచుకుంటున్న పిల్లలు ఎంతసేపు భరిస్తాం చెప్పండి. చాలా మంది తల్లిని చూసాను, బాబు ఏడిపిస్తాడు టపటపటపడని కూడా వేస్తారు, అది నిద్రపోతాడు. అంతే కదా. ఏమంటే ఎవరూ రోగాలను తీసుకోరు, ఎవరు మనం నొప్పిని భరించరు. అలా భరించడానికి వచ్చిన ఒక ఆయన గురించి రాయబడింది. ఆయన నుండి అద్భుతం మనిషి, దేవుని కుమారుడిగా, పరిశుద్ధుడిగా, ఈ ప్రపంచంలో పాపం లేనివాడుగా, నిర్దోషిగా, నిష్కలంకముడుగా, అద్భుతమైన వ్యక్తిగా బ్రతికాడు. చరిత్ర పురుషుడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నేను పాపం చేసిన వ్యక్తి దేవుడికి అసహ్యం. అటువంటి అసహ్యకరమైన పాప జుగుప్సాకరమైన జీవితాలను బ్రతికిన ఈ మానవాళి యొక్క పెయిన్, ఆ తీవ్రత, ఆ బాధ అనుభవించడానికి అది తీసేసుకుని, అది మన అవినీతి, మన చెడుని, మన పాపాన్ని తను తీసుకుని తన నీతి వస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు. అదండి యేసుక్రీస్తు వారు. ఈ ప్రపంచాన్ని ఇది తెలిసి ప్రపంచాన్ని ప్రేరేపించాలనుకుంటున్నాం. ఈ సమాజానికి దేవుని గురించి చెప్పాలనుకుంటున్నాం. కారణం ఏంటి తెలుసా? నిన్ను ప్రేమించిన వాడు పరలోకం నుండి వచ్చి నీ వ్యసనాలను వహించడానికి, నీ రోగాలను భరించడానికి, నిన్ను మళ్ళీ తనతో చేర్చుకోవడానికి, తన దగ్గర తీసుకువెళ్ళడానికి ఎదురు చూస్తున్నాడు. ఇది మతం కాదు, ప్రేమ. ఎవరు ఊహించగలరు? ఎన్ని కోట్లు ఇస్తే చెప్పండి, ఇంజక్షన్ చేస్తాడు, రోగం యొక్క నొప్పిని ఎవరు భరించరు. నీకు డబ్బు ఉంటే ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగలమేమో కానీ నీ బాధని, నీ నొప్పిని ఎవరు భరించలేరు. ఒక రోజు వస్తుంది భార్య, రెండో రోజు వస్తుంది, మూడో రోజు ఆగండి, మీ జాగ్రత్త ఎక్కువైపోయింది, మీకే నొప్పులు ఉన్నట్టు అడుగుతున్నారేంటి? అవునా? 4వ రోజు నుంచి ఆయన అంటారు, నువ్వు మాట్లాడక, నేను నీకు చెప్పుకోండి. ఇంకా ఆ నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువైపోయింది. అంతే కదా. మరి ఎవరు భరిస్తారు? ఈ నొప్పులే భరించిన వాళ్ళు పాపం ఎవరు భరిస్తారు చెప్పండి? పాపం చేసాం, కేసు ఎవరి మీద వేసుకుంటారు? మనం చేసినా ఇంకొకరు వేయాలనుకుంటాం మనం. అటువంటిది మనం పాపం చేస్తే ఆయన లోక పాపములను చాలా బరువు ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. ఏంటో తెలుసా? లోక పాపం. మోసుకు వెళుతున్న గొర్రె పిల్లకు మాత్రమే తెలుసా నొప్పి. ఎందుకంటే ఆ నొప్పి ఎవరు భరించాలి? మనం భరించాలి. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? నేను అందుకని ఇది అర్థమైన వాడు, ఆయనకి బైబిల్లో యేసుప్రభువుని వెంబడించే ప్రతి ఒక్కరు ఏమన్నాడు? నేను క్రీస్తు దాసుడను. ఎందుకు దాసుడైపోయారు? ఎందుకు దాసుడైపోయాడు? పౌలు, పేతురు, యోహాను, అంద్రెయ, యూదా, యాకోబు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? నేను యేసుక్రీస్తు వారి దాసుడును. దాసోహం అయిపోయారండి ఆయన ప్రేమ అర్థమైతే. ఎందుకంటే ఆయన నిశ్చయముగా నా రోగాలని భరించాడు, నా వ్యసనాలను వహించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ సమయంలో ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు, కానీ అయితే ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? నీకు యేసుప్రభు అవసరం. నేను ఎల్లప్పుడూ బ్రతికించే ఆహారం అయినా
చనిపోకుండా, అంటే ఆత్మ చనిపోని ఆత్మ నిత్య జీవితంలో ఎల్లప్పుడూ దేవునితో సహవాసాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించే పరిస్థితులు కావాలి అంటే యేసుక్రీస్తు వారు అనే ఆహారం తీసుకోవాలి అంటే ఆయనను స్వీకరించాలి, ఆయన ఒప్పుకోవాలి, ఆయన అంగీకరించాలి. నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది వీటిలో బాప్తిస్వం పొందాలి. ఇలా పొందిన మనం స్థానికంగా ఉన్న సంఘాల్లో చేర్చబడి కడవరకు నమ్మకంగా కొనసాగితే ప్రభు పరిపాలన మన జీవితాలలో కొనసాగించుకుంటూ ఉంటే నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటాం. అయితే ఈ మాటలు వింటున్న మనం దేవుడు ప్రేమ తెలియక, నిజమైన ఆహారం ఏంటో తెలియక లోకంలో దేనికి ఇస్తున్నామో తెలుసా? లోకంలో చాలా మందికి తెలియట్లేదు, మన సహోదరులకి నిజమైన ఆహారం ఏంటో తెలియట్లేదు. ఈరోజు మీకు ఈ క్లిప్పింగ్ చూపించాను, పేపర్ కటింగ్ చూపించాను. అది చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాలనిపిస్తుందా? ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చెప్తావు? అక్కడ వద్దురా బాబు, దాంట్లో క్యాన్సర్ కారకమైన ఉన్నాయి, అల్సర్లు, జబ్బులు వస్తున్నాయి, డబ్బులు అనవసరంగా ఖర్చు పెడుతున్నావు. ఇంటికాడ మజ్జిగ వేసుకుని ఉల్లిపాయ నంచుకుని తింటే సరిపోదా? నచ్చదు కదా మనకి. కడుపు కోసం భోజనం పెట్టాడంటే 4 కోసం తింటాడు. అటువంటి వాళ్ళ మీద జాలి పడాలి. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు తెలియని వాళ్ళు, నిజమైన ఆహారం ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద జాలితో, ప్రేమతో, కరుణతో, ఇదిగో తెలియట్లేదు సమాజాన్ని చూసి, లోక పోకడలను అనుసరించి, మిరుముట్లు గొలిపే కాంతిని అనుసరించి ఆహారం కాని దోమల కోసం రోకలిస్తున్నారు. వాళ్ళెవరో మనకు తెలుసు, వాళ్ళకి నిజమైన ఆహారాన్ని పరిచయించాల్సింది మనమే. వాళ్ళు నిజమైన ఆహారాన్ని స్వీకరిస్తే సంతోషించేది కూడా మనమే. వాళ్ళ ఆహారాన్ని స్వీకరించాలని కోరుకుంటాం, కానీ మనం ఏం చేయం? పని చేయాలి. ప్రియమైన పిల్లరా, రెండో విషయం, ఈ మాటలు వింటున్న మనం ఒకవేళ చల్లారిపోయి ఉంటే, దేవుడి గురించి అరకొరగా తెలిసి తెలియక నామకార్థంగా బ్రతుకుతూ లోకంలోకి మళ్ళీ కలిసిపోయి వెలుగులో నడవలసిన మనం చీకట్లో నడిచి పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ ఈ మాటలు విన్న మీరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? మళ్ళీ రా తనతో అన్యోన్య సహవాసం చేయడానికి. పరలోకం నుండి వచ్చాను నేను, పరలోకం నుండి వచ్చాను నీ రాగాలను నేను భరించడానికి, నీ వ్యసనాలను నేను వహించడానికి. ఆయన ప్రేమ పిలుస్తుంది మనల్ని. ఒకప్పుడు దేవుడు నమ్మావు కదా, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచావు కదా, ఏదో లోక సంబంధమైన కష్టాలు, ఇబ్బందులు కలిగేసరికి తొలగిపోతావా? అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మళ్ళీ తనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండాలని. అయితే ఏ పరిస్థితుల్లో ఉన్న మనం, లేదు నేను రక్షణ పొందాను, అయితే దేవునితో సహవాసాన్ని చేస్తున్నాను, అయితే కొనసాగిస్తున్నావు. అయితే ఓ మాట, 3వ కేసు ఏంటో తెలుసా? అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, దేవుడు చెప్పిన ప్రతి విధమైన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన పని చేస్తూ ఈ జీవితాన్ని దేవుడి చిత్తానుసారంగా గడిపి ఈ దేహాన్ని దేవునికి అప్పగించి మరణిస్తే అంతకంటే అదృష్టవంతులు మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. అయితే ప్రియమైన దేవునిలో మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ప్రపంచంలో ఈ మాటలు వింటున్న సహోదరులు అనేక మంది ఉన్నారు. ప్రియమైన దేవుని మేము అర్థిస్తున్నాం, మిమ్మల్ని వేడుకుంటున్నాం, బతిమాలుకుంటున్నాం. నిజమైన ఆహారం ఏంటో గుర్తించండి, నిజమైన ఆహారాన్ని స్వీకరించండి. ఎందుకంటే ఈ ఆహారమే ఎల్లప్పుడూ మనల్ని బ్రతికిస్తుంది. ఆలోచించుకోవాలి. ప్రతిదాన్ని ఆలోచిస్తున్నావే, ప్రతిదాన్ని పరీక్షిస్తున్నావే. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆలోచించట్లేదు? దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు రాజీ పడిపోతున్నావు? మన నిత్యత్వాన్ని క్షణికమైన సుఖాల కోసం, మన నిత్యత్వాన్ని భావోద్వేగాల కోసం, మన నిత్యత్వాన్ని బంధుమిత్రుల కోసం, మన నిత్యత్వాన్ని కులం కోసం, మతం కోసం ఎందుకు తాకట్టు పెట్టాలనుకుంటున్నాం? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఆగిపోతాయి, రాలిపోతాయి, సర్వ శరీరులు. కానీ ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలిచే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అభయహస్తం ఇస్తుంది. నువ్వు ప్రభువుని స్వీకరించగలిగితే, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే ఎల్లప్పుడూ సౌభాగ్యకరమైన అద్భుతమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది. అతి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించాలని, ఈ గ్రామంలో ఉన్న అనేక మంది రక్షణ పొందాలని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఇటువంటి సువార్త కార్యక్రమాల ద్వారా మనం పడిన ప్రయాస వృధా కాదు.
ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ప్రేరేపించబడితే ప్రియమైన దేవుని పిల్లరా, మీకు సేవకులు అందుబాటులో ఉన్నారు, పెద్దరాజు గారు లాంటి వాళ్ళు స్థానిక స్వార్థ కార్యక్రమాలు చేస్తారు. అటువంటి వాడిని సంప్రదిస్తే చక్కని ఇంకా దేవుళ్ళు ఎలా బలంగా ఉండాలో, దేవుళ్ళు ఎలా నిలబడాలో, రక్షణ ఎలా పొందాలో, సంఘం అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో, స్వార్థ కార్యక్రమాలు అంటే ఏంటో, పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటో, ఇటువంటివి నేర్పించడానికి మీ ప్రాంతాల్లో సేవకులు ఉన్నారు. ఈ మాట మీ చేతి పెడితే మీరు మిమ్మల్ని ఆలోచింపజేస్తే ఒక్కసారి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. అయితే రక్షణ పొందలేదా? అయితే ఈరోజు రక్షణ పొందడానికి సిద్ధపడు. రక్షణ పొంది తొట్టిల్లిపోతున్నావా? అయితే దిద్దుకో, జీవితం మారు మనసు పొంది వెలుగులో నడు. లేదు, రెండు పరిస్థితులు కాకుండా మంచిగానే ఉన్నావా? అయితే కడ వరకు నమ్మకంగా జీవితాన్ని కొనసాగించు. అట్టి కృప దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ, అధికారులకి, నాయకులకి, పెద్దలకు, మరి మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకు. ఆకాశములు భూమిని అందరి సమస్తమును సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ భూములకు రాజా, సర్వలోకాధిపతి పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయ కాలము నుండి ఇప్పటి వరకు జరిగిన సువార్త కార్యక్రమంలో మీరు సహాయం చేసి నడిపించారు తండ్రి. దీనిలో హీనమును పనికి మానవంటే మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ కార్యక్రమంలో పాల్గొను భాగ్యాన్ని అనుగ్రహించారు. మీ ప్రేమలో రుచి చూసినవేమో పరిసర ప్రాంతాల ప్రజలకు ఆ ప్రేమ రుచిని పరిచయం చేయాలనుకుంటున్నాం. దానికి సహకరించిన పెద్దరాజు గారిని, శ్రీనివాసరాజు గారిని జ్ఞాపకం చేసుకుని వారి స్థానిక సంఘాలు అభివృద్ధి చేయించండి. నాతో పాటు వేదికలు పంచుకున్న సేవకులు వారి పరిచయాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవను అభివృద్ధి చేయండి. అనేక మంది రక్షణ పొందడానికి, నిజమైన ఆహారం భుజించడానికి తండ్రి. ఎవరైతే మా వ్యసనాలను, రోగాలను భరించారో ఆ నిత్య జీవమని యేసుక్రీస్తు వైపు తిరగడానికి వారి కన్నులు తెరవబడి, మనోనేత్రాలు వెలిగింపబడి క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా కృపను గ్రహించండి. దేవ, ఈ స్వార్థ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మేము బయలుదేరి వెలుచుండగా క్షేమక్రమ ప్రయాణం దయచేయండి. మీ చిత్తమైతే మరొక ప్రదేశంలో మీ స్వార్థ కార్యక్రమం పాల్గొని భాగ్యాన్ని అనుగ్రహించమని కృమించగలిగే దేవుడికి సభ్యులు, స్వార్థకుల్ని తండ్రి, సహకారులందరినీ దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా మా సహోదరు పెద్దరాజు గారి పరిచయం వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి, వారు ఏదైతే తలంపు కలిగి ఉన్నారో తండ్రి మందిరం నిమిత్తం నెరవేర్చి తండ్రి ఆ సంతోషంలో మేము కూడా పాల్గొన్నట్లుగా కృపను గ్రహించమని, మా విధేయతను, అజ్ఞానాన్ని మన్నించి మీ కృపాసముల వద్ద వేడుకునే ధైర్యాన్ని అనుగ్రహించినందుకు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థనలు అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ చాలా సంతోషము, చాలా విలువైనటువంటి మాటలను మా అందరికీ వినిపింపచేసినట్టు